తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చాలా మంది హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తూ ఉంటారు. వాళ్ళకి సరైన ప్రాపర్ హిట్ సినిమా పడినా అవకాశాలు రాకుండా పోతాయి. అలాగే ఒక డిజాస్టర్ సినిమా పడ్డా కూడా వరుసగా అవకాశాలు వచ్చిన దాఖలాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి. ముఖ్యంగా దర్శకుడు పూరి జగన్నాథ్ చాలా మంది హీరోయిన్స్ ని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం చేశారు. వాళ్ళకి మంచి హిట్ సినిమాలు ఇచ్చారు. చిరుత సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది నేహా శెట్టి. ఆ సినిమా తర్వాత నేహా ఒక్క హిట్ సినిమా కూడా పొందలేకపోయింది. అలాగే దేశముద్రు సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది హన్సిక. చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసినా కూడా మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా అంటే దేశముద్ర అని చెప్పాలి. హన్సిక ఎన్ని సినిమాలు చేసినా కూడా మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా అంటే దేశముద్రు అని అంటారు. ఆ సినిమా తర్వాత చాలా అవకాశాలు వచ్చినా కూడా అవి బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాలేదు. ఇక ప్రస్తుతం హన్సిక తమిళ సినిమాల్లో బిజీగా ఉంది. రీసెంట్ గా హన్సిక చేసిన సినిమా మై నేమ్ ఈ శృతి. ఈ సినిమాకి శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొద్దిపాటి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం కేవలం సినిమాలు మాత్రమే చేయకుండా రియాలిటీ షోస్ లో జడ్జిగా కూడా చేస్తోంది హన్సిక. హన్సిక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. హన్సిక మాట్లాడుతూ, నా ఫస్ట్ హీరో అల్లు అర్జున్. నేను ఆయనతో పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. తను వెరీ స్వీట్. నాకు తెలుగులో మొదటి హిట్. నేను అదృష్టంగా ఫీల్ అవుతా. ఆయనకి నేషనల్ అవార్డు రావడం అనేది 100% కరెక్ట్. వెరీ వెల్ డిజర్వ్డ్. దేశముద్ర సినిమా చేసినప్పుడు అల్లు అర్జున్ ఎలా ఉన్నారో ఇప్పటికీ అలానే ఉన్నారు. ఆయన చాలా హంబుల్, వెరీ డౌన్ టు ఎర్త్. ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. హంబుల్ గా ఉండడం, అంతేకాకుండా ఆయన డాన్స్ మూమెంట్స్ కూడా, ఆయన హార్డ్ వర్క్, ఆయన ఫ్యాషన్ నెక్స్ట్ లెవెల్ అంటూ అల్లు అర్జున్ గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు హన్సిక. ప్రస్తుతం హన్సిక రకరకాల ప్రాజెక్టుల్లో బిజీగా ఉంది. అంతేకాకుండా చాలా రియాలిటీ షోస్ లో జడ్జిగా కూడా చేస్తున్నారు హన్సిక.